హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే మళ్ళీ ఇంకొకసారి అరుణాచలం వెళ్తున్నాను. సో శివాజ్ఞ ఉంటే ఎన్నిసార్లు అయినా కూడా అరుణాచలం వెళ్ళొచ్చు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వర్షాలు పడడంతో నేను ఫుల్ వీడియో అయితే పెట్టలేకపోయాను యూట్యూబ్లో. సో ఇప్పుడైతే ఫుల్ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తాను అనమాట. ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అరుణాచలం వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు మొత్తం ప్రతి ఒక్కటి అయితే నేను పెడతాను యూట్యూబ్లో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సో హాయ్ గాయస్, 5:30కి అయితే మాకు లింగంపల్లి నుంచి ట్రైన్ ఉంది. ఇక్కడే 5:10 అయిపోయింది. మేము ఇంకా మియాపూర్లోనే ఉన్నాము. సో అసలు ట్రైన్ ఉంటుందా మిస్ అవుతుందా టెన్షన్గా ఉంటుంది గాయస్. సో గాయస్ ఫైనలీ అయితే జస్ట్ మిస్, లింగంపల్లి ట్రైన్ అయితే వెళ్ళిపోయేది కానీ మేమైతే ఎక్కేసాము ట్రైను. లింగంపల్లి టు తిరుపతి నారాయణాద్రి ఎక్స్ప్రెస్. తిరుపతిలో దిగి తిరుపతి నుంచి మళ్ళీ రేపు తిరువణమలైకి ట్రైన్ ఎక్కాలి. సో గాయస్ ఫైనలీ అయితే మేమైతే తిరుపతి రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది. ఇప్పుడు తిరుపతి నుంచి వెళ్ళి మనం తిరువణమల వెళ్ళాలి. సో మేమైతే అరుణాచలానికి తిరుపతి నుంచి వెళ్ళి అయితే బస్కి వెళ్తున్నాం అనమాట. మాకు ట్రైన్ వచ్చేసి 12 o'clock ఉన్నది. తిరువణమలైకి 12 అంటే మాకు 4 అవుతుంది ట్రైన్కి. మేమైతే 8 o'clockకి ఇక్కడ తిరుపతి నుంచి వెళ్ళి వేలూరుకి బస్సు అయితే ఎక్కామన్నమాట. ఒకరికి వచ్చేసి 150 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. వేలూరు నుంచి మళ్ళీ తిరువణమలైకి 90 రూపీస్ తీసుకుంటారు. వేరే బస్సు ఎక్కాలి మళ్ళీ అక్కడ నుంచి. మీకు అవైలబుల్ ఉంటే ఆ టైంలో ట్రైన్కి వెళ్ళండి, లేదంటే బస్సు అవైలబుల్ ఉంటే బస్కి వెళ్ళండి. సో మేమైతే తిరుపతి నుంచి వెల్లూరుకి వచ్చాం కదా. ఇప్పుడు వెల్లూరు బస్ స్టాప్లో దిగిపోయి వెల్లూరులో అయితే అరుణాచలం బస్ ఎక్కాము. ఒక టికెట్ వచ్చేసి 65 రూపాయలు తీసుకున్నారు. ట్రైన్కి వెళ్ళే వాళ్ళు ఉంటే తిరుపతి నుంచి ట్రైన్కి వెళ్ళొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లేదు మాకు ట్రైన్ అవైలబుల్ లేదనుకుంటే తిరుపతి నుంచి వెల్లూరుకి వచ్చి వెల్లూరు నుంచి వెళ్ళి అరుణాచలంకి వెళ్ళండి. డైరెక్ట్ వెల్లూరుకి రాకుండా మీరు డైరెక్ట్ అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే 12 o'clock అయితే ట్రైన్ ఉంటుంది అండ్ 12 o'clock అయితే బస్ కూడా ఉంటుంది. సో బస్ స్టాప్ లో దిగిన తర్వాత 20 రూపీస్ 15 రూపీస్ ఇస్తే ఇక్కడ రూమ్స్ అయితే తీసుకెళ్తారు. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ ఏది కావాలన్నా కూడా ఇక్కడ చూసి మాట్లాడుకొని నచ్చితే తీసుకోవచ్చు. రూమ్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు మేము. సో రూమ్ అయితే తీసేసుకున్నాము. రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా గిరి ప్రదర్శనకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మేమైతే ఇంకా రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోయి రాజగోపురం దగ్గర దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని అరుణాచల శివయ్యని అయితే మనస్ఫూర్తిగా తలుచుకొని ఇంకా గిరి ప్రదక్షిణ అనేది అయితే స్టార్ట్ చేసామన్నమాట. మేమనే కాదు, ప్రతి ఒక్కరు రాజగోపురం దగ్గర నుంచి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే ఫస్ట్ అయితే మనకి ఇంద్రలింగం అయితే వస్తుంది. మనకైతే సెకండ్ అయితే అగ్నిలింగం వస్తుంది. అగ్నిలింగం తర్వాతకి యమలింగం వస్తుంది. యమలింగం తర్వాతకి నైరుతి లింగం వస్తుంది. నైరుతి లింగం తర్వాతకి మనకైతేనేమో వరుణలింగం వస్తుంది. వరుణలింగం తర్వాతకి వాయులింగం తర్వాతకి మనకి చంద్రలింగం తర్వాతకి కుబేరలింగం. 7 లింగాలు దాటిన తర్వాతకి అయితే మనకి మోక్ష మార్గం. ఇంకా మేము మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసరికి చాలా లైన్ ఉంది. ఈ లైన్లో వేచి మేమైతే మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మోక్ష మార్గం అయిపోగానే చివరిలో మనకి లాస్ట్లో అయితే ఈశాన్య లింగం వస్తుంది. మనం ఎక్కడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామో అక్కడే గిరి ప్రదక్షిణ ఎండ్ అయిపోతుంది రాజగోపురం దగ్గర. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో మనకి అయితే 8 అష్టలింగాలు మోక్ష మార్గం దాటుకొని రాజగోపురం దగ్గరికి వచ్చినప్పుడు అయితే నేనైనా 14 కిలోమీటర్లు నడిచి గిరి ప్రదక్షిణ చేసింది అనిపించింది నాకైతే. మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చి దీపం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకుని మళ్ళీ ఒకసారి దండం పెట్టుకుని. సో పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ ఉన్నారు దర్శనానికి. ఫ్రీ దర్శనానికి చాలా మంది ఉన్నారు. 50 రూపీస్ దర్శనానికి కూడా ఇంతమంది ఉన్నారు. సో గాయస్ దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత లెఫ్ట్లో వచ్చిన తర్వాత ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు. నా కూతురు
ఇంకా ఇప్పుడు ప్రసాద్ దగ్గరికి వెళ్దాం మనం. సో లోపల అయితే అసలు వీడియో తీయనియట్లేదు, కానీ నేను కొంచెం ముందుకు వచ్చి వీడియో తీస్తున్నాను వీడియో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పంతులు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా ఉండి ఫోన్ తీసుకొని ఇంకా వాళ్ళు కుండీలో వేసేస్తారు, వీడియోస్ తీయొద్దు అని చెప్తున్నారు. ఇంకా నేను ఒక పోలీస్ వాళ్ళని వీడియోస్ తీసుకోవచ్చా కొంచెం వీడియో అంటే అక్కడ సైడ్కి వెళ్ళి తీసుకో అని చెప్పారు. కానీ ఇక్కడైతే కొంచెం మన దర్శనం అయిపోయి బయటకు వెళ్తుంటే ఇంకొక పక్కనే వేరే గోపురం టెంపుల్ ఉంటుంది, అందులో అయితే వీడియోస్ అయితే తీసుకోవచ్చు. మీరు ఎవరైనా అరుణాచలం వచ్చిన వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు ఉంటే మాత్రం 50 రూపీస్ దర్శనం ఉంది, ఫ్రీ దర్శనం ఉంది. కాకపోతే ఫ్రీ దర్శనం కంటే 50 రూపీస్ దర్శనంలోనే ఇంకా చాలా ఎక్కువ క్రౌడ్ కూడా ఉంది ఇక్కడ. ఇదంతా టెంపుల్ లోపల, చాలా బాగుంది కదా. ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. సో గాయస్ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ప్రసాదాలు ఉంటాయి. ఇదేంటో తెలియదు ఈ ప్రసాదము, కానీ ఇక్కడ లడ్డూలు ఇంకా చక్కెర పొంగలి అండ్ ఇంకా పులిహోర ఇవన్నీ ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకుంటారన్నమాట. ఇక్కడ కూడా క్యూ లైన్ ఉంది చాలా. సో గాయస్ దర్శనం చేసుకొని కంప్లీట్ అయ్యి బయటకు వచ్చినట్టు అయితే మనకి లెఫ్ట్ సైడ్ లో బయటకు వచ్చిన తర్వాత శ్రీ కంద విలాస్ అని చెప్పేసి మనకైతే హోటల్ ఉంది. ఇక్కడ అయితే పంచామృతం ఇంకా విభూది ఇంకా వివిధ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా తెలియకుంటే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని బయటకు రాగానే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది షాప్, అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. అరుణాచలం వచ్చినప్పుడు టేస్ట్ అయితే చాలా వేరే లెవెల్ ఉంది, అసలు చాలా సూపర్ ఉంది. సో గాయస్ ఇక్కడ అయితే ఒరిజినల్ కరంగిలి మాల కూడా దొరుకుతున్నాయి. శ్రీ కంద విలాస్ షాప్ ఉంది కదా, షాప్ ఆపోజిట్ లోనే ఒరిజినల్ కరంగిలి మాలలు, ఒరిజినల్ రుద్రాక్షలు కూడా ఉన్నాయి. మేమైతే రూమ్ అయితే చెక్అవుట్ చేసాము. నిన్న 3 o'clock వచ్చాము, ఇప్పుడు మళ్ళీ 3 o'clock వెళ్తున్నాము చెక్అవుట్ చేసి. ఇప్పుడైతే తిరువణమల నుంచి ట్రైన్స్ అయితే ఏమి అవైలబుల్ లేవు. సో అందుకనే మేము ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి తిరుపతి నుంచి హైదరాబాద్ డైరెక్ట్ తిరుపతి ట్రైన్స్ ఏం లేకపోతే వెల్లూరు టు మళ్ళీ తిరుపతి. మేమైతే తిరువణమల నుంచి తిరుపతికి అయితే బస్సులో వెళ్తున్నాము. మాకైతే ట్రైన్స్ అవైలబుల్ లేవు. ఈవినింగ్ 6:30కి ఉంది ట్రైన్. తిరుపతి వెళ్ళేసరికి అయితే 11 అవుతుంది, 11:30 అవుతుంది ట్రైన్కి. సో అందుకనే మేమైతే తిరువణమల బస్ స్టాప్ నుంచి వెళ్ళి బస్ ఎక్కి వెళ్తున్నాము. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు బస్సెస్ ఎక్కడ ఉంటాయి ఏంటి అని చెప్పి. బస్ స్టాప్ వచ్చిన తర్వాతకి కూడా బస్సెస్ వాళ్ళకి దొరకవు. సో తిరువణమల బస్ స్టాప్లో అయితే మనకి 3 బస్ స్టాప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ బస్ స్టాప్లోనైతే తిరుపతి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ బెంగళూరు బస్సెస్ కూడా ఉంటాయి. అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇంకోటి తిరుపతి వెళ్ళే బస్సెస్ మీద తమిళ్లో అయితే రాసి ఉండదు, ఇంగ్లీష్లో ఉంటుంది తిరుపతి అని చెప్పేసి. ఫస్ట్ ట్రైన్ అవైలబుల్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే బస్కి వెళ్ళిపోవచ్చు. సో నేనైతే ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదు అసలు. నిజంగా చాలాసార్లు తిరుపతి వచ్చాను, 2 times అరుణాచలం వెళ్ళాను, కానీ ఇట్లా ట్రైన్లన్నీ మిస్ అయిపోతాయి. ఇంకోటి టైంకి ఒక ట్రైన్ కూడా లేదు. ఇప్పుడైతే మేము తిరుపతి టు కాకినాడ ఎక్స్ప్రెస్ అయితే ఉంది మాకు. ఇదైనా హైదరాబాద్కి కాదు, ఇది మేము విజయవాడలో దిగి విజయవాడ నుంచి మార్నింగ్ 6:37కి ఇంకో ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ అయితే విజయవాడ అయితే వచ్చాము, కానీ రాగానే ఇట్లా ట్రైన్ దిగాము. ట్రైన్ ఎక్కబోయేసరికి ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ఒక ట్రైన్ విజయవాడ టు హైదరాబాద్. ఇంకో ట్రైన్ అయితే ఇప్పుడు సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఆ ట్రైన్ వస్తుంది, ఇప్పుడు ఆ ట్రైన్కి వెళ్ళాలి హైదరాబాద్కి. కానీ ఫస్ట్ టైం ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం నేను. అరుణాచలం నుంచి వెళ్ళి తిరుపతి నుంచి వెళ్ళి విజయవాడ టు హైదరాబాద్ చాలా సార్లు వెళ్ళాను, కానీ ఇంతలా అయితే ఎప్పుడు ఇబ్బంది పడలేదు నేనైతే. ఫైనల్లీ అయితే బేగంపేట రైల్వే స్టేషన్లో దిగిపోయి ట్రైన్కి బాయ్ చెప్పేసి మనమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంతటితో అయితే మన వీడియో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ అయితే బేగంపేట రైల్వే స్టేషన్లో దిగిపోయి ట్రైన్కి బాయ్ చెప్పేసి మనమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంతటితో అయితే మన వీడియో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది.